తెనాలిలో గంజాయి విక్రయిస్తున్నట్లు వచ్చిన ముందస్తు సమాచారంతో రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉమేష్ నందివెలుగు వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా పల్సర్ బండిపై వస్తున్న ముగ్గురు వ్యక్తుల్ని ఆపి పరిశీలించి వారి వద్ద ఉన్న కేజీ 400 గ్రాముల గంజాయిని స్వాధీనపరుచుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. తెనాలి రూరల్ మండలం నందివెలుగు జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న నేపథ్యంలో ముందస్తు సమాచారం మేరకు పల్సర్పై వస్తున్న ముగ్గురు వ్యక్తులను చెక్ చేయగా గంజాయిని తరలిస్తున్న వైనాన్ని గమనించి అరెస్ట్ చేసినట్లు రూరల్ సీఐ ఆర్ ఉమేష్ తెలియజేశారు. ఈ మేరకు మీడియా సమావేశంలో వీరి అరెస్టు గురించి వివరించారు. ఆ ముగ్గురు ముద్దాయిలతో పాటు మరొక 2 ముద్దాయిలు కూడా ఈ గంజాయి విక్రయం చేస్తున్నారని అన్నారు. అలీకి పల్లి సాంబిరెడ్డి, కొరగంటి చైతన్య, పగడం మణిసింహారెడ్డి, సుధాకర్ అనే వీరు 4 స్నేహితులని. వీరు గంజాయి వంటి వ్యసనాలకు బానిసై గుంటూరులోని కొత్తపేటలో గల రత్తయ్య వద్ద తెచ్చి చిన్న పొట్లాలుగా చేసి వాటిని 500 రూపాయల చొప్పున అమ్ముతున్నట్లు సీఐ తెలియజేశారు. గురువారం రత్తయ్య వద్ద కొన్న గంజాయిని తీసుకుని 4లో 3 బండిపై రాగా సుధాకర్ అనే వ్యక్తి గుంటూరులో ఉండి తర్వాత వస్తానని వీరికి చెప్పాడని సీఐ తెలియజేశారు. ముద్దాయిలను కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలియజేశారు. ముందస్తు సమాచారం మేరకు నందివెలుగు జంక్షన్ వద్ద తనిఖీలు చేసిన వారిలో డిప్యూటీ తహసీల్దార్ కేవీఎస్ ప్రసాద్, నందివెలుగు వీఆర్ఓలు కృష్ణమూర్తి, లక్ష్మి, అలాగే రూరల్ ఎస్ఐ ఆనంద్, 2 టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ చెంగల్ రాయుడు, కానిస్టేబుల్ రవి, ఇంకా సుబ్బారెడ్డి, కపూర్ నాయక్, ఇంకోలు రవికుమార్ ఉన్నారని ఉమేష్ తెలియజేశారు. సాయంకాలం 5 గంటల సమయంలో సుమారు పోలీసు వారికి రాబడినటువంటి సమాచారం మేరకు గంజాయి గుంటూరు వైపు నుంచి ఒక బైక్లో తెనాలి వైపుకి వస్తుందని చెప్పి అది నందివెలుగు రూట్లో వస్తుందని తెలిసినటువంటి సమాచారంపై మేము వెళ్ళి, నేను మా ఎస్ఐ గారు శ్రీనివాసరావు వెళ్ళి అక్కడికి వెహికల్ చెకింగ్ చేసిన సమయంలో పల్సర్ వెహికల్లో 3 వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. వెహికల్ చెకింగ్ నిమిత్తం వాళ్ళని ఆపబోతుంటే వాళ్ళు పారిపోతుంటే మా సిబ్బందితో పట్టుకునేసి వాళ్ళని చెక్ చేసి మాతో పాటు ఉన్నటువంటి రెవెన్యూ అధికారులతో చెక్ చేసి వాటిని పరిశీలిస్తే సుమారు 1 కేజీ 400 గ్రాముల గంజాయి గుంటూరు నుంచి తెనాలి ఆటోనగర్ వైపుకు తీసుకొస్తున్నట్టుగా తెలిపినారు. దీని మీద అదుపులో తీసుకునేసి వాడిని విచారించి ఈరోజు వాడిని కోర్టులో ప్రొడ్యూస్ చేసి మా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి మేము ప్రొసీడ్ అవుతున్నాం.